అందరికీ హాయ్, వెల్కమ్ టు కేఎల్ఎం న్యూస్. సైనిక్ స్కూల్ అప్లై చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్ అనేవి ఈ వీడియోలో చెప్తాను. చాలా చాలా ఇంపార్టెంట్. సో మెయిన్గా 5 డాక్యుమెంట్స్ కావాలి, అలాగే మిగతా డాక్యుమెంట్స్ కూడా ఏవేవి కావాలి అవి కూడా చెప్తాను. సో మనకి సైనిక్ స్కూల్ అప్లై చేసేటప్పుడు ఏంటంటే స్టెప్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్టెప్ 2లో మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఈ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. ఈ డాక్యుమెంట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్టూడెంట్ తాలూకు ఫోటో కావాలి. స్టూడెంట్ తాలూకు ఫోటోగ్రాఫ్, ఎవరైతే స్టూడెంట్ అప్లై చేస్తున్నారో ఆ స్టూడెంట్ ఫోటోగ్రాఫ్ కావాలి. దాని సైజు 10 KB నుంచి 200 KB సైజులో, అంటే మినిమం 10 KB ఉండాలి, మ్యాక్సిమం 200 KB సైజులో ఉండాలి. జేపీజీ ఫామ్లో ఉండాలి. మీరు మార్చుకోవచ్చు, గూగుల్లో కన్వర్ట్ ఇంటూ జేపీజీ అని మీరు గూగుల్లో పెడితే ఎలాంటి ఫోటో అయినా మారిపోతుంది అన్నమాట, జేపీజీ ఫార్మాట్లో మారిపోతుంది. ఇకపోతే ఫస్ట్ 1 ఫోటోగ్రాఫ్ కదా. సెకండ్ స్టూడెంట్ తాలూకు సిగ్నేచర్. స్టూడెంట్ ఒక వైట్ పేపర్ మీద సిగ్నేచర్, స్టూడెంట్ చేత సిగ్నేచర్ పెట్టించి ఆ ఫోటో తీసుకోవాలి. ఆ ఫోటో సైజు కూడాను 4 KB నుంచి 30 KB సైజులో ఉండాలి. అంటే మినిమం 4 KB, మ్యాక్సిమం 30 KB సైజులోనే ఉండాలి. ఇది కూడా జేపీజీ ఫార్మాట్లోనే ఉండాలి. నెక్స్ట్ థర్డ్ 1 స్టూడెంట్ తాలూకా లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, అంటే ఎడమ చేతి యొక్క చేతి నిషాని అంటాం. ఒక స్టాంప్ ప్యాడ్, ఇంక్ ప్యాడ్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని దాన్ని చేతి ఒక పేపర్ మీద పెట్టించి దాని ఫోటో తీసుకోవాలన్నమాట. ఒకవేళ ఎవరికైనా ఎడమ చేతితో పెట్టడం కుదరకపోయినట్లయితే వాళ్ళు కుడి చేతిని ఉపయోగించుకోవచ్చు అని వాళ్ళు చెప్పారనమాట. ఇది కూడాను జేపీజీ ఫార్మాట్లో ఉండాలి, 10 to 50 KB సైజులో ఉండాలి. ఓకేనా? ఈ 3 కూడాను జేపీజీ ఫార్మాట్లో ఉండాలి అండ్ ఆ సైజు కూడా మెన్షన్ చేశారు. ఇకపోతే ఫోర్త్ 1 డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. ఇది పీడిఎఫ్లో ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పీడిఎఫ్లో ఉండాలి. దీని సైజు 50 to 300 KBలో ఉండాలి. సర్టిఫికేట్లు అన్నీ కూడాను ఏంటి, పీడిఎఫ్లో పెట్టాలి. సారీ. నెక్స్ట్ డొమిసైల్ సర్టిఫికేట్. ఇది మీకు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే డొమిసైల్ సర్టిఫికేట్ ఇస్తారు. సో ఈ డొమిసైల్ సర్టిఫికేట్ కూడాను పీడిఎఫ్ ఫార్మాట్లోనే ఉండాలి. దాని సైజు కూడాను 50 to 300 KBలో ఉండాలి. నెక్స్ట్ 6th 1 క్యాస్ట్ సర్టిఫికేట్. అంటే ఎవరికైనా క్యాస్ట్ కేటగిరీలో ఉంటే, ఓబీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేటు తీసుకోవాలి. మరి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడాను పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి, 50 to 300 KB సైజులో ఉండాలి. నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ సర్వీస్, అంటే డిఫెన్స్ పర్సన్స్ ఎవరైనా ఉన్నట్లయితే, స్టూడెంట్ తాలూకు పేరెంట్స్ కానీ బ్రదర్స్ కానీ డిఫెన్స్లో ఉన్నట్లయితే వాళ్ళకి సర్వీస్ సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్వీస్ సర్టిఫికేట్ని మనం పీడిఎఫ్లోనే తీసుకోవాలి. అది 50 to 300 KBలో ఉండాలి. నెక్స్ట్ ఆల్రెడీ ఎవరైనా కొత్త ప్రైవేట్ సైనిక్ స్కూల్లో చదువుతూ ఉంటే, కొత్తగా ఇటీవల ఏర్పడిన ప్రైవేట్ సైనిక్ స్కూల్లో ప్రజెంట్ చదువుతూ ఉండి మళ్ళీ ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటే వాళ్ళు వాళ్ళ స్కూల్ ప్రిన్సిపాల్తో, అంటే ఏ స్కూల్లో అయితే చదువుతున్నా ఆ స్కూల్ ప్రిన్సిపాల్తో సిగ్నేచర్ పెట్టించిన ఆ సర్టిఫికేట్ అనేది పెట్టించాలి. ఇది మోస్ట్లీ ఎక్కువ మందికి ఉండదు. ఓకేనా? మీకు అర్థమైంది కదా? మీకు అర్థమైందా? స్టూడెంట్ తాలూ ఫోటోగ్రాఫు అండ్ స్టూడెంట్ సిగ్నేచరు అండ్ స్టూడెంట్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషను, ఈ 3 కూడాను జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, డొమిసైల్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవి పీడిఎఫ్ ఫామ్లో ఉండాలి, పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. ఈ ఫస్ట్ 5 అయితే కంపల్సరీ. ఇవైతే ఆ కేటగిరీలో ఉండే వాళ్ళకి మాత్రమే, అంటే క్యాస్ట్ రిజర్వేషన్ ఎవరికైనా ఉంటే వాళ్ళు రిజర్వేషన్ సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. సర్వీస్ అంటే డిఫెన్స్లో ఉన్నట్లయితే వాళ్ళు డిఫెన్స్ సంబంధించిన సర్వీస్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఎవరైనా కొత్తగా ఏర్పాటు చేసిన ప్రైవేట్ సైనిక్ స్కూల్లో చదువుతూ ఉన్నట్లయితే, ప్రజెంట్ చదువుతూ ఉన్నట్లయితే వాళ్ళు ఈ సర్టిఫికేట్ని వాళ్ళ ప్రిన్సిపల్ చేత తీసుకొని రావాల్సి ఉంటుంది. లేని వాళ్ళు అవసరం లేదు, ఇది కన్ఫ్యూజ్ అవ్వదు. ఓకేనా? ఇవి మీకు కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఫర్ ది సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కోసం. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.